ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కుబేర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కుబేర 120 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా వస్తుంది. ఈ చిత్రం జూన్ 20న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలోని డ్రాన్స్ ఆఫ్ కుబేర వీడియోని మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ డ్రాన్స్ ఆఫ్ కుబేర వీడియో 12 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండింగ్లో 1 పొజిషన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండవ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ పాటకు హైలైట్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్సాద్, షియాజీ షిండే కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుష్పు రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కుబేరా మూవీ గురించి, హీరో నాగార్జున గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు హీరో ధనుష్. ధనుష్ మాట్లాడుతూ, నా చిన్నప్పటి నుంచి నాగార్జున నటనను చూస్తూ ఆయనను ఎంతో ఆరాధిస్తున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం నాకు చాలా గౌరవంగా ఉంది. తమిళంలో ఆయన నటించిన రక్షకన్ చిత్రం నాకు చాలా ఇష్టమైన సినిమా. నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వ్యక్తితో కలిసి నటించడం నా అదృష్టం. ఇది నాకు గర్వకారణమైన క్షణం. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని అన్నారు. నాగార్జున లాంటి లెజెండ్ ని చూస్తూ తాను ఆశ్చర్యపోయానని, ఆయన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ అని అన్నారు. అంత గొప్ప నటుడితో నటించడం చాలా గర్వంగా ఉందని, షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఈ అనుభవం తనపై శాశ్వత ముద్ర వేసిందని అన్నారు. లేటెస్ట్ గా డ్రాన్స్ ఆఫ్ కుబేర అంటూ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే ఇకపై శేఖర్ కమ్ములని సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలుచుకోవడం ఖాయమనిపించేలా ఉంది. టీజర్ ఎంత హైలైట్ గా ఉందో అంతకు మించి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కనిపిస్తుంది. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సాగిన డైలాగ్స్ చూస్తే శేఖర్ ఈ మూవీతో ఓ పెద్ద సంచలనం సృష్టించబోతున్నాడని అర్థమవుతుంది. సామాజిక సమస్యల నేపథ్యంలో కథనం ఉండబోతుందని తెలుస్తోంది. హీరో ఎంట్రీ అలా, సీనియర్ కాబట్టి నాగ్ ఎంట్రీ ఇలా, నేషనల్ క్రష్ కాబట్టి రష్మికను ఇలా పరిచయం చేయాలి అంటూ రెగ్యులర్ కమర్షియల్ లెక్కల మచ్చుకు కూడా కనిపించకుండా ప్రతి ఫ్రేమ్ తో మెస్మరైజ్ చేశాడు శేఖర్ కమ్ముల. అయితే కంటెంట్ పరంగా చూస్తూ తనకంటే బలవంతుడైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సిండికి టికానాలని బిచ్చగాడు లాంటి ధనుష్ ను చేరదీసి తన స్థానంలో నిలబెట్టేలాంటి పాత్రలో నాగార్జున కనిపిస్తున్నాడు. వీటికి అలవాటు పడలేక, దరిద్రాన్ని వదులుకోలేక తంటాలు పడేలాంటి పాత్రలో ధనుష్ కనిపిస్తున్నాడు. రష్మిక పాత్ర మాత్రం కాస్త సీక్రెట్ గా కనిపిస్తుంది. మొత్తంగా లేట్ అయిన ఈ మూవీతో శేఖర్ కమ్ముల అనేక సంచలనాలు సృష్టించబోతున్నాడనేలా ఉంది టీజర్. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల, సునీల్ నారాయణ్, పుష్పు రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.